రేపు వ్యాలంటైన్స్ డే. రేపు ఎలా అయినా తనకి నా మనసులో ఉన్న మాట చెప్పాలి. రేపు వ్యాలంటైన్స్ డే. ఎలా అయినా తనకి నా మనసులో మాట చెప్పాలి. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. అదే ఇప్పుడు చెప్తున్నా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాన్ని నిండే బంధం మళ్ళుకుందే ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా చిన్న 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 తీరు ముచ్చటగా హత్తుకు పోయే ఓయే తీసుకుపోయే హాయ్ తేజు, ఇప్పటికే మన లవ్ సక్సెస్ అయ్యి 1 year అవుతుంది. సరే కాఫీ డేకి వచ్చేసి. హే హాయ్ పండు, ఎలా ఉన్నా? హే హాయ్, ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులు అవుతుంది. ఏంటి పండు కాఫీ డేకి రమ్మన్నాడు? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడేంటి? ఛ! తేజు ఎప్పుడొచ్చావు? ఎవరా అమ్మాయి? తను నా ఫ్రెండ్ స్వాతి. ఫ్రెండా? ఫ్రెండ్ అయితే మాత్రం అంత క్లోజ్ గా మాట్లాడుతుందా? ఏ ఫ్రెండ్ అని చెప్పాగా, ఎందుకంత కోపం? చిచ్చి, మీ అబ్బాయిలంతా ఇంతే. అయినా నువ్వు అందరిలాంటి వాడవని అస్సలు అనుకోలేదు. నువ్వు నన్ను అబద్ధం చేసుకుంటున్నావు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకేం చెప్పొద్దు. ఇంకెప్పుడు నన్ను కలవడానికి గాని మాట్లాడడానికి గాని అస్సలు ట్రై చేయొద్దు. బాయ్. ఇప్పుడు నువ్వు నన్ను అబద్ధం చేసుకోవచ్చు, కానీ ఎప్పటికైనా నాది నిజమైన ప్రేమని తెలుసుకుని నువ్వే నా దగ్గరికి వస్తావు. పోరా. గుడ్ బై. అరే పండు, ఏంట్రా ఎలా అయిపోయావు? లేదురా, నిన్ను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అబద్ధం చేసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తను వదిలేసి వెళ్ళిపోతే ఇలా అయిపోవాలా? తను గుర్తొచ్చిన ప్రతిసారి ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగానే కోసే నా గుండెను విసిరేసావే. హే హాయ్, నువ్వు పండు గర్ల్ ఫ్రెండ్ తేజు కదూ? వాడి గురించి నా దగ్గర మాట్లాడుకో. అయినా వాడు నువ్వు రిలేషన్ లో ఉన్నారు కదా. హే, ఏం మాట్లాడుతున్నావు? నేను పండు రిలేషన్ లో ఉండడం ఏంటి? నాకంతా తెలుసు. ఆ రోజు మీ ఇద్దరు కలిసి మూవ్ అయింది నేను చూశాను. హే, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మేం జస్ట్ ఫ్రెండ్స్. ఆ రోజు మేమిద్దరం మాట్లాడుకుంది మీ లవ్ స్టోరీ గురించి. చూడు తేజు, పండు నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. తన్ని మాత్రం వదులుకోకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నిజం. పండు ఎక్కడున్నాడు ఇప్పుడు? పండు, ఐఎమ్ సో సారీ పండు. ఆ రోజు నువ్వెంత చెప్పినా నేను వినలేదు. ప్లీజ్ నాతో మాట్లాడవా? పండు, 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 లే పండు. ఏమైంది పండు? ఐఎమ్ సో సారీ పండు. ఒక్కసారి కళ్ళు తెరు.
ఈ ప్రపంచంలో ఎంతో గొప్పది స్వచ్ఛమైనది ఈ ప్రేమ. అలాంటి స్వచ్ఛమైన ప్రేమని అనుమానం అనే పేరుతో కలుషితం చేయకండి. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమతో దగ్గర చేర్చుకోవాలి తప్ప అనుమానంతో దూరం చేసుకోవద్దు. ఎందుకంటే మనల్ని ప్రేమించే వ్యక్తి దూరం అయితే తిరిగి మనం ఎంత ప్రేమించినా తిరిగి రారు. తెలుగు వాళ్ళందరూ తెలంగాణ దిక్కు చూసే పండుగ వచ్చిందిరా. ఏం పండుగ? మన సమ్మక్క సారక్క జాతర. చిలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గట్టె హంసలాది కట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గట్టె. మేడారం జాతరని మా ఎస్డిసి గూడారంలోకి దింపేశారు. ఆవుల గోవుల గాసినడమ్మ ఇదెల్ల విభూతి పెట్టినడు చిన్న చెంబుల నీళ్లు శ్రీకాయ వద్దు తెత్తురు మా పాలి మల్లన్నకు యాపాలు నిమ్మాలు ఎత్తైన కొమ్మాలు ఎహవాడ తోసిన నీవెలుగు సుక్కాలు సుక్కోలే ఉన్నావు సూర్యపల్లి కొండ పాలకుల వెళ్ళి మల్లన్నకు మంగళం మంగళం మల్లన్నకు మంగళారతులు మల్లన్నకు. సోది చెబుతానమ్మ సోది. చూదమ్మ దారమమ్మ కాదే సోదమ్మ. నా పెళ్లి ఎప్పుడు అవుతుంది? నీ కాబోయేవాడు మహారాజులా ఉంటాడు. రాత్రైతే ఎవరికి కనబడ్డు. జేబులో నుండి పావురాలు తీస్తాడు. రాత్రైతే ఆ పావురాలే మంచిగా వాడుకుంటా ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవడో ఉన్నాడనిపిస్తుంది నీ భవిష్యత్తులో. కొంతమంది చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అండ్ అందుకే నేను మీ పళ్ళు రాలు కొట్టాలనుకున్నాను. ఆలట్టుగా నీ పెళ్ళి ఎవడ తల్లి ఇది నేను చూడలా. బేటా, మీ నాన్న మీ అన్న ఇద్దరు ఆర్మీలోనే దేశం కోసం పోరాడుతూ చనిపోయారు. ఇప్పుడు నీకు కూడా ఏమైనా అయితే నేను తట్టుకోలేను బేటా. నా మాటిని ఆగిపోవచ్చు కదా బేటా. నీ భర్త నీకు తోడుండడం కంటే దేశానికి తోడుండడం చాలా అవసరం. సరిహద్దుల్లో ఉండే సైనికుడు ఎప్పుడు ఆగిపోడు. గెట్ రెడీ సోల్జర్స్, రేపు మనం ఒక ఆపరేషన్కి వెళ్ళబోతున్నాం. సింధూర్ ఆపరేషన్ లో ఆయన కూడా ఒక భాగస్వామి. నేను 4 years బ్యాక్ ఇక్కడే డాన్సర్ చేశా డీలో. అక్కడ మీతో నేను ఫోటో దిగాలనుకున్నా మేడం. అప్పుడెప్పుడో మీరు అనుకోవడం కాదు, ఇప్పుడు మేమందరం కోరుకుంటున్నాం మీతో ఫోటో దిగాలని. కంచంలో ముక్కలు, మంచం మీద చుక్కలు. కంచంలో ముక్కలు, గుడిలో గంట, నా పక్కనుంది గుంట గుంట. ఇదేంద్రజా అరే మేడారం జాతర వచ్చే రెండేళ్లకు పండుగ తెచ్చే కోటి భక్తులు కోరంగ వచ్చే ఏటా వేడుక నిండుగా సాగే బంగారు బెల్లము ముద్దలు తల్లో సమ్మక్క సారక్క బంగారు బెల్లము ముద్దలు తల్లో. బొంబాట్ పర్ఫార్మెన్స్. ఈ 3 రోజులు మీ భక్తికి పరవశించిపోయానురా. చివరి రోజు నాకు గజ్జె కట్టాలని ఉంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.